పాల్గొంటున్న అతిరథ మహారథులకి ఈ దీక్షకి సంఘీభావం తెలియజేసి రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి పాత్రికేయులకి ముఖ్యంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రతిరోజు ఇంటర్వ్యూలు చూస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకు జగన్మోహన్ రెడ్డి దీక్ష చేస్తున్నాడు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు దీక్ష చేస్తున్నారు అంటూ పిచ్చి ప్రశ్నలు. ప్రజల్ని వంచిన వాళ్ళకి ప్రజా సమస్యలు ఎలా తెలుస్తాయో ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలి. ఈరోజు ఇక్కడ జరుగుతున్న దీక్ష రైతుల దీక్ష, డ్వాక్రా మహిళల దీక్ష, విద్యార్థుల దీక్ష, నిరుద్యోగుల దీక్ష, రాజధానిలో అన్యాయం అయిపోతున్న ప్రజానీకం యొక్క దీక్ష. చంద్రబాబు నాయుడు గారి 7 నెలల పాలనలో ఆ రాక్షస పాలనని తట్టుకోలేక ప్రతి ఒక్కరు కూడా అల్లల్లాడిపోతుంటే వారి అందరికీ అండగా నేనున్నానంటూ భరోసా ఇస్తూ మీకోసం జగన్ గారు చేస్తున్న దీక్ష ఇది. నాకు అనుభవం ఉంది అంటూ తన అనుభవాన్ని ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి రావడానికి ఉపయోగించుకొని ఈరోజు ఆ అధికారాన్ని పిచ్చివాడి చేతిలో రాయిలా వాడుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అధికారంలో రాకముందేమో రైతుల రుణమాఫీ, డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణమాఫీ, విద్యార్థులకి ఫీజు రీఎంబర్స్మెంట్, నిరుద్యోగులకి ఇంటికో ఉద్యోగం, ఇలా చేయలేని ఎన్నో హామీలు గుప్పించి ఈరోజు అవేమీ కూడా తనకు తెలియనట్టు ప్రజా సమస్యల్ని గాలికి వదిలేసి ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన అంటూ జరుగుతుందా అనే అనుమానాన్ని మన అందరికీ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మనకు అనిపిస్తోంది. ఈరోజు రైతు సోదరుల్ని, డ్వాక్రా మహిళల్ని తనని సీఎం చేశారు అన్న కృతజ్ఞత లేకుండా మోసం చేసి చెరువుగట్టు మీద కొంగల యోగా చేస్తూ కూర్చున్నాడు అంటే ఎంత సిగ్గుచేటో ఒకసారి మీ అందరు కూడా ఆలోచించాలి. రాష్ట్రంలో ఇన్ని సమస్యలుంటే ఒక్క సమస్యను కూడా పరిష్కరించడం కోసం చిత్తశుద్ధిగా పనిచేయకుండా ఈ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ 1గా తీర్చిదిద్దుతాను అని చెప్తున్న చంద్రబాబు నాయుడు మాటలు వింటుంటే కూట్లో రాయి ఏరలేడు కానీ నోట్లో రాయి ఏరటానికి బయలుదేరినట్టున్నాడు. తట్టలో అన్నం తినేటప్పుడు కనిపించిన రాయిని తీయలేనాడు నోట్లోకి వెళ్ళక వెతికి ఎలా పట్టుకుంటాడో నాకైతే అర్థం కాలేదు. ఇక్కడేమో ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వాలంటే డబ్బు లేదంటాడు, కానీ ఆయన వందిమాగతులందరూ కూడా ఈరోజు విహారయాత్రలు చేయడానికి, స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళడానికి మాత్రం డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మాకు రాజధాని కట్టండి అంటూ సింగపూరు, జపాను, మలేషియా అంటూ దేశాలు తిరుగుతూ వాళ్ళని అడుక్కుంటూ మన తెలుగువాడి పరువుని, ఈ రాష్ట్ర పరువుని కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దిగజారుస్తున్నారన్న సంగతి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరూ అడగలేదు మా రాజధాని జపాన్ లాగా ఉండాలి, మా రాజధాని సింగపూర్ లాగా ఉండాలి, మా రాజధాని మలేషియా లాగా ఉండాలని ఎవరైనా కోరుకున్నారా? కేవలం తన ఎలక్షన్లో డబ్బులు తనకు సహాయం చేసిన సృజన లాంటి వాళ్ళకి, నారాయణ గారు లాంటి వాళ్ళకి లబ్ధి చేకూర్చడానికే ఈ రాజధాని తప్ప సామాన్య ప్రజకి ఏమైనా ఉపయోగం ఉందా ఈ రాజధాని గురించి అని మిమ్మల్ని అడుగుతున్నాను. రాష్ట్రంలో ఉన్న అన్ని సమస్యలను పక్కన పెట్టి ఒక్క రాజధాని మీద మాత్రమే వాళ్ళ కాన్సంట్రేషన్. 183 కిలోమీటర్ల పరిధిలో రాజధానిని, రింగ్ రోడ్లని కట్టి చరిత్రకారుడిగా పేరు తెచ్చుకోవాలని తహతహలాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. కానీ మామని వెన్నుపోటు పొడిచి
ఈ రాష్ట్రాన్ని ముక్కలు చేసి రైతులు డ్వాక్రా అక్క చెల్లెల్ని దగా చేసి చరిత్రహీనుడిగా ఎప్పుడో చరిత్రకెక్కాడని కూడా ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేసుకుంటున్నాను. ఈ రాష్ట్రం అంతా జగనన్న వెనుక నడుస్తూ జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి, రాజన్న పరిపాలన మళ్ళీ రావాలి అని ఎంతో ఆశతో ఎదురు చూస్తే అలాంటి అమాయకపు ప్రజలకి రుణమాఫీ చేస్తాను, ఇంటికో ఉద్యోగం ఇస్తాను, 1000 రూపాయలు పెన్షన్ ఇస్తానని అబద్ధపు వాగ్దానాలు చెప్పి అధికారంలోకి వచ్చాడు. ఆ రోజు కూడా మేమందరం అడిగాం, అన్నా మీరు ఒక్క మాట చెప్తే చాలు చంద్రబాబు నాయుడు కనిపించుడు అని. కానీ జగన్ గారు రాజన్న బిడ్డగా, మాట తప్పని ఆ రాజన్న బిడ్డగా మాట ఇచ్చి తప్పితే అది మా నాన్నకి కళంకం, అలాంటి పదవి నాకు వద్దని నిజాయితీగా ఎన్నికల్లోకి వెళ్ళాడు. తను చేస్తానన్న మంచి కార్యక్రమాలు మీకు చెప్పారు. కష్టమో నష్టమో మన ప్రజలందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని నమ్మినందువల్ల, ముఖ్యంగా ఈ వెస్ట్ గోదావరి జిల్లా వాళ్ళని ఎంతగా దగా చేశాడో చంద్రబాబు నాయుడు గారిని మీ అందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఈరోజు రైతు రుణమాఫీ ఇక్కడ పరిస్థితి నాకు తెలియదు, కానీ నా బంధువుల అకౌంట్లో నేను చూశాను. 50,000 లోపల మొత్తం క్లియర్ చేస్తామన్నారు. కొన్ని అకౌంట్లలో 30 రూపాయలు 50 రూపాయలు డిపాజిట్లు అయ్యాయి అంటే ఆ రైతు రుణమాఫీ ఎలా ఉందో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించుకోవాలి. అలాగే డ్వాక్రా అక్క చెల్లెమ్మల ఓట్ల కోసం వాళ్ళ రుణమాఫీ చేస్తానన్నారు. ఈరోజు వాళ్ళకి కొత్త రుణాలు రాక, పాత రుణాలు కట్టుకోలేక వాళ్ళు అల్లల్లాడుతూ ఏడుస్తూ ఉంటే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో కూడా తెలియని పరిస్థితి. ఈరోజు ప్రభుత్వం మెడలు వంచి వాళ్ళు ఏదైతే చెప్పారో ఆ రైతు రుణమాఫీ కానీ డ్వాక్రా రుణమాఫీ కానీ సంపూర్ణంగా చేసేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గారి నాయకత్వంలో ఎప్పుడూ కూడా పోరాడుతుందని సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈ 7 ఏళ్ల రాక్షస పరిపాలనలోనే ఇన్ని అష్ట కష్టాలు అంటే మరి రాబోయే కాలం చాలా ఘోరంగా ఉంటుందన్న భయం అందరిలో ఉంది. ఇది కొత్త మోజు, 10 సంవత్సరాల తర్వాత అధికారం వచ్చింది కాబట్టి వీళ్ళంతా కొత్తగా ఆడుతున్నారు, కానీ ఈ ఆట ఎన్నో రోజులు సాగదని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రజారంజకంగా పరిపాలన చేయట్లేదు. ఎక్కడైనా ఒక ప్రభుత్వం మీద వ్యతిరేకత రావాలంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇక్కడ అధికారంలోకి వచ్చిన నెల నుంచే చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత వస్తుంది అంటే ఆయన పరిపాలన ఏ విధంగా ఉందో కూడా మీ అందరూ ఆలోచించుకోవాలి. ఈరోజు గ్రామాల్లో మీరు చూస్తే పెన్షన్ల నుంచి, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ లోన్ల నుంచి బీసీ కార్పొరేషన్ లోన్ల వరకు అన్నిటికీ కూడా కమిటీలు వేశారు. ఆ కమిటీలు ఎలా ఉన్నాయ్యా అంటే ప్రజలు తిరస్కరించిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు, పనికిరాని వాళ్ళని ఆ కమిటీల్లో వేసి వాళ్ళు చేసిన సెలక్షన్ని ఈరోజు అమలు చేసే పద్ధతి అంటే ఎంత దురదృష్టకరమో మీ అందరూ కూడా ఆలోచించాలి. ఈ సభ నుంచి చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతున్నాను, ఈరోజు మోడీ గారికి మీ సపోర్ట్ లేకుండా కేంద్రంలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఆయన కూడా ఒక కమిటీ వేసి మొత్తం ఆయన సభ్యుల్లో వేసుకొని నామమాత్రంగా మిమ్మల్ని కమిటీ ప్రెసిడెంట్ చేసి ఈ రాష్ట్రంలో తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయం వాళ్ళకి అనుగుణంగా తీసుకుంటే నువ్వు ఒప్పుకుంటావు అని కూడా ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. అలాంటిది ఇక్కడ ఓడిపోయిన వాళ్ళు, ప్రజలు తిరస్కరించిన వాళ్ళని కమిటీలో వేసి అర్హులైన లబ్ధిదారులైన వికలాంగుల్ని, ముసలి వాళ్ళని, వితంతువుల్ని పెన్షన్ల విషయంలో ఎంతగా ఏడిపిస్తున్నావు, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ లోన్లలో ఎంతగా ఏడిపిస్తున్నావు, బీసీ లోన్లలో ఎంతగా ఏడిపిస్తున్నావు ఒకసారి ఆలోచించి ఇకనైనా నీ పందా మార్చుకొని మరి ప్రజలు ఎవరైతే అర్హులవుతున్నారో వాళ్ళందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావాలని మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు రైతన్నలకు ఒకటే చెప్తున్నాను, ఆ రోజు రైతుల్ని బషీర్బాగ్లో పిట్టలను కాల్చినట్టు కాల్పించాడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు రాష్ట్రంలో రైతులందరినీ కూడా దగా చేశాడు. ఆ రోజు ఈ రోజు ఎప్పుడైనా కూడా చంద్రబాబు నాయుడు గారు రైతు ద్రోహే తప్ప రైతు బాంధవుడు కాదు. రైతు బాంధవుడు రాజశేఖర్ రెడ్డి గారు, రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అనే ఈ సందర్భంగా చెప్తూ
రైతు సోదరులు, డ్వాక్రా అక్క చెల్లెళ్ళు, విద్యార్థులు అందరూ కూడా ఇకనైనా మోసపోకుండా జగనన్నకి అండగా ఉంటూ ఈ రాక్షస పరిపాలన చేస్తున్న చంద్రబాబు నాయుడు గారి మెడలు వంచే విధంగా సంఘీభావాన్ని తెలియజేయాలనుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జగన్, జై జై జగన్.